మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అప్రెడా నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో ఫిబ్రవరి 28 మార్చి 1వ తారీఖు నిర్వహించిన ప్రాపర్టీ షో గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాపర్టీ షోలో గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీలు తమ ప్రాపర్టీస్ ని షోకేస్ చేయనున్నాయి. అవును, ఈ ప్రాపర్టీ షోలో కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఒకే ప్లాట్ఫామ్ మీద లభించడంతో పాటు కన్స్ట్రక్షన్ రంగానికి సంబంధించిన మెటీరియల్, బ్యాంక్ లోన్ కి సంబంధించిన వివరాలు లభిస్తాయి. మరి విజయవాడ ఏ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్న ఈ ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లను అప్రెడా ప్రతినిధులు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయాల గురించి అప్రెడా విజయవాడ చాప్టర్ సెక్రటరీ విఎస్ రమణ గారు రియల్ సిటీతో షేర్ చేసుకున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. ష్యూర్. నవ్యాంధ్రలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి విజయవాడ, గుంటూరు జిల్లాలే కేంద్ర బిందువు కానుండడంతో స్థిరాస్తి వ్యాపారం ఈ ప్రాంతంలో ఒక్కసారిగా ఊపందుకుంది. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లకు డిమాండ్ పెరగడంతో రియల్టర్లు కొత్త వెంచర్లపై ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ అప్రెడా ఫిబ్రవరి 28, మార్చి 1వ తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్లో ప్రాపర్టీ ఎగ్జిబిషన్ ను నిర్వహించనుంది. రాజకీయ పరిపాలనా కేంద్రంగా విజయవాడ రూపుదిద్దుకున్న తరువాత తొలిసారిగా జరుగుతున్న ఎగ్జిబిషన్ కావడంతో దీనికి అద్భుతమైన స్పందన వస్తుందని అప్రెడా అంచనా వేస్తోంది. మా టీవీ రియల్ సిటీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ఏపీలో ఫస్ట్ టైము ఈ డివైడ్ అయిన తర్వాత ప్రాపర్టీ షో ప్లాన్ చేశాము. మన విజయవాడ నగరంలో బందర్ రోడ్డుకి అతి సమీపంలో ఏ కన్వెన్షన్ హాల్ ఉంది. అందులో ఫిబ్రవరి 28, మార్చి 1వ తారీఖు ప్రాపర్టీ షో చేస్తున్నాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొస్తూ, ఎట్లాగే ఇది మన క్యాపిటల్ సిటీ కూడా అయింది కాబట్టి విజయవాడ మహానగరానికి కన్స్ట్రక్షన్ రంగం అనేది చాలా గొప్పగా అభివృద్ధి చెందని మేము అనుకుంటున్నాము. ప్రాపర్టీ షో మెయిన్ ఉద్దేశం ఏంటంటే బిల్డర్స్ అందరం కూడా అన్ని రకాల ప్రజలకి మా వెంచర్స్ని ఎగ్జిబిట్ చేస్తూ, అదే కాకుండా విజ్ఞానపరంగా కూడా వచ్చిన కస్టమర్కి ఓన్లీ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ అవే కాకుండా అసలు మెటీరియల్స్ ఏంటి, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఫ్యూచర్లో, ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన కలిగించడానికి అని చెప్పి ప్రాపర్టీ షో ఒక ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఇవే కాకుండా కొంత ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్, వాకిన్ వాళ్ళందరూ కూడా గిఫ్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నాము. ఇందులో వాకిన్ అయ్యే వాళ్ళందరూ కూడా మేము కూపన్స్ ఇస్తామండి. ప్రముఖులను పిలిపించేసి లక్కీ డ్రా లాగా తీసేసేసి లక్కీ డిప్లో గెలుపొందిన వారికి సిల్వర్ ఇది గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అప్రెడా అంటే వీ ఫీల్ లైక్ ఏ ఫ్యామిలీ అండి. నిర్మాణ రంగం సంబంధించిన విషయాలే కాకుండా వాట్ ఈజ్ అప్రెడా అనేది అందరికి పబ్లిక్ కామన్ మ్యాన్ అందరికి తెలిసేటట్టుగా ఏదైనా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసే ఆలోచనలు అన్నాము. ఫిబ్రవరి 28, మార్చి 1 ప్రాపర్టీ షో ఉంది. ఈ ప్రాపర్టీ షో అయిన తర్వాత కామన్ మ్యాన్ కానీ వేర్ దేర్ ఈజ్ నీడ్ అని చెప్పేసిన వాళ్ళందరూ కూడా సమ్ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ స్టార్ట్ చేసే ఆలోచనలు ఉన్నామండి.